హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో ఈరోజైతే మీ ముందుకే ఆథర్ 450 ఎపెక్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో ఈ ఎలక్ట్రికల్ వెహికల్ అసలు మరి ఆ నార్మల్ ఫ్యూయల్ వెహికల్స్కి ఈ వెహికల్కి తేడా ఏంటి, అండ్ జెన్ 3 ఇందులో జెన్ 3 కూడా ఉంది. సో ఈ జెన్ 3కి ఇది వచ్చేసి మన దగ్గర ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ అయితే జెన్ 4. సో జెన్ 3కి జెన్ 4కి తేడాస్ ఏంటి అంటే డిఫరెంట్ ఏంటి మరి ఇప్పుడు ఇక్కడ మనకు చూసుకోవచ్చు. ఇక్కడ మెటల్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో ఇది 3D మనకు 3Dలో మనకి ఎలివేషన్స్లో ఎలా అయితే చూస్తామో సో సేమ్ అలాగే ఉంది ఇక్కడ మనకు. అండ్ చూస్తే కింద పడితే పడుగుతుందేమో అనుకుంటాం కానీ అస్సలు పలగదు. సో మనకైతే ఈ మెటల్ చాలా బాగా అయితే రెడీ చేశారు. మరి దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి, ఇంకేమైనా చేంజెస్ చేశారా, డెవలప్ చేశారా ఏంటి అనేది అయితే చూసేద్దాం. హాయ్ భాస్కర్. హాయ్ సార్. సో ఇప్పుడు మన వ్యూవర్స్కి అయితే దీని గురించి యాక్చువల్గా మనకి జెన్ 3 చూసాం. అవును సో సార్. జెన్ 3కి ఇప్పుడు జెన్ 4కి ఏంటి డిఫరెన్స్, అండ్ అప్పటికి ఇప్పటికి అసలు ఏం డిఫరెన్స్ అయింది, ఇంకా అప్పటికి ఇప్పటికి వ్యారంటీ కానీ ప్రైజెస్ కానీ ఓవరాల్గా ఆ స్పీడ్ కానీ సో ఎంత డిఫరెన్స్ ఉంది? అంటే యాక్చువల్లీ మనకు వచ్చేసి ఏథర్ 450 అపెక్స్ అనేది జెన్ 4 మోడల్ సార్. ఇది 2024 మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్. 450 అపెక్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ట్రాన్స్పరెంట్ బాడీ. వరల్డ్లో ఫస్ట్ వెహికల్ ఏదంటే ట్రాన్స్పరెంట్ బాడీ వస్తుంది, అంటే లోపల ఏదైతే మెటీరియల్ ఉందో ట్రాన్స్పరెంట్గా మనకు కనిపిస్తుంది. అపెక్స్ అనగానే అదేంటంటే అదొక ప్రీమియం మోడల్, అంటే సింగిల్ కలర్ ఉంటుంది, ప్రీమియం లుక్ ఉంటుంది వెహికల్. అపెక్స్లో మనకు వచ్చేసి స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే అపెక్స్ వెహికల్ మనకి 100 km/h స్పీడ్లో ఉంటుంది, దాని టాప్ స్పీడ్ వచ్చేసి 100 ఉంటుంది. అంటే అపెక్స్లో ఇంకొకటి ఏంటంటే 2.9 సెకండ్స్లో 0 to 40 km/h పికప్ ఉంటుంది అపెక్స్లో. అపెక్స్లో మనకి ఇన్బుల్ నావిగేషన్స్ వస్తాయి, బ్లూటూత్ కనెక్టివిటీ వస్తాయి, 4 డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి. దానివల్ల ఏంటంటే ఇన్స్టెంట్ పికప్ వస్తుంది. మనం అపెక్స్లో చూసుకున్నట్టయితే ఇంకా అప్డేటెడ్ ఫ్యూచర్స్ ఎన్నో ఉన్నాయి మనకి కంపేర్ టు దట్. చూద్దాం మనము. ఇది మన మెయిన్ స్క్రీన్ సార్. డాష్ బోర్డ్ వచ్చేసి డాష్ బోర్డ్లో ఏంటంటే అప్డేటెడ్ ఫ్యూచర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకు టచ్ స్క్రీన్తో మ్యాప్స్ వస్తాయి. మొత్తం మొబైల్స్ అవసరం లేదు సార్. అంటే మనం మొబైల్ చేతిలో పట్టుకొని ఒక దిక్కు మ్యాప్స్ చూసుకుంటా డ్రైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏంటంటే ఆటోమేటిక్గా మ్యాప్స్ అనేటివి ఇందులోనే ఉంటాయి, బ్లూటూత్ అన్నీ ఉంటాయి సార్. ఇక్కడ మనకి ప్రొఫైల్లో రాగానే మనకి ఇక్కడ మనం డాక్యుమెంట్ స్టోర్ చేసుకోవచ్చు. మన లైసెన్స్ కానీ, ఆర్సీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, నార్మల్గా పోలీస్ వాళ్ళు పట్టుకున్నప్పుడు మనం అప్పుడప్పుడు మర్చిపోతుంటాం. ఇందులో ఒక్కసారి అప్లోడ్ చేస్తే మనకి వెహికల్లోనే ఎప్పటికీ ఉండిపోతాయి అవి. సెట్టింగ్స్లోకి రాగానే మనకు బ్రైట్నెస్ ఉంటుంది. ఆటోమేటిక్గా బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించవచ్చు. అంటే ఎప్పుడైనా ఆటోమేటిక్గా బ్రైట్నెస్ వల్ల వెహికల్ స్క్రీన్ అనేది కనిపించదు, ఆటోమేటిక్గా బ్రైట్నెస్ ఉంటుంది. పార్క్ అసిస్ట్ అంటే బండి రివర్స్ బి వెళ్తుంది, అంటే మనం వెనకకి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా బండి రివర్స్ వెళ్తుంది. మనకి ఆటో ఇండికేటర్స్ ఉంటాయి. ఇండికేటర్స్ వేసాక ఆటోమేటిక్గా ఇండికేటర్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి, ఆటోమేటిక్గా దానంతలవే ఆఫ్ అయిపోతాయి. 10 to 15 సెకండ్స్లో మనకి ఆటోమేటిక్గా లెఫ్ట్ టర్న్ కానీ, రైట్ టర్న్ కానీ, యూ టర్న్ కానీ తీసుకుంటే ఆటోమేటిక్గా లైట్స్ ఇండికేటర్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. ఇంకొకటి ఆటో హోల్డ్. ఈ ఆటో హోల్డ్ ఏంటంటే సార్, ఎప్పుడైనా మనం బండి ఇంక్లైన్లో ఉన్నా డిక్లైన్లో ఉన్నా, అంటే పైకి ఎక్కుతున్నా కిందికి దిగుతున్నప్పుడు వితౌట్ యూజింగ్ అవర్ బ్రేక్స్ వెహికల్ అనేది ఆటోమేటిక్గా ఓల్డ్ అయిపోతుంది, అంటే కిందికి జారకుండా ఓల్డ్ అయిపోయి ఉంటుంది. పోస్టింగ్ రీజియన్. దీనివల్ల ఏంటంటే ఎప్పుడైతే మనం వెహికల్ యూజ్ చేయమో మోటార్కి పవర్ వచ్చి కిలోమీటర్స్ అనేవి పెరుగుతుంటాయి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా ఫ్లైఓవర్ పైకి కిందికి దిగేటప్పుడు మనం ఎక్స్లేటర్ యూజ్ చేయం, కానీ మోటార్ టైర్ అనేది తిరిగి మోటార్కి పవర్ వచ్చి అప్ టు 6 kilometers మీకు రేంజ్ అనేది ఎక్కిస్తుంది. ఫాల్ సేఫ్ అంటే ఏంటి సార్, ఎప్పుడైనా బండి కింద పడ్డప్పుడు మనం అరిబరిగా ఎప్పుడు ఎక్స్లేటర్ ఇస్తాం. మనం చాలా కేసెస్లో చూసింది అంటే బండి కింద పడితే ఆటోమేటిక్గా ఎక్స్లేటర్ ఇస్తాం, బండి మళ్ళీ ముంగటికి వెళ్ళిపోతుంది. దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఈ ఫాల్ సేఫ్ ద్వారా ఏంటంటే ఒకసారి బండి కింద పడ్డప్పుడు 90 degrees కన్నా ఎక్కువ ఫాల్ సేఫ్ ఆన్ ఉంటుంది కాబట్టి వెహికల్ ఎక్స్లేటర్ ఆగిపోతుంది, మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. అప్పుడు వెహికల్ మూవ్ కాదు. మళ్ళీ ఎప్పుడైతే మనం ఫాల్ సేఫ్ ఆఫ్ చేస్తామో అప్పుడే వెహికల్ అనేది వస్తుంది. మనకి వెహికల్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ఈ బ్లూటూత్ కనెక్టివిటీతో ఏంటంటే మనం కాల్స్ అండ్ మ్యూజిక్ ఇక్కడికైనా కంట్రోల్ చేయవచ్చు. ఎవరైనా కాల్ చేసినా సరే ఇక్కడికైనా లిఫ్ట్ చేయవచ్చు, కట్ చేసేయచ్చు. ఏదైనా మ్యూజిక్ వింటున్నా సరే మనం మ్యూజిక్లో మనం చేంజ్ చేయొచ్చు, రీప్లే, పాజ్ చేయొచ్చు, అవన్నీ చేయొచ్చు.
యాక్చువల్లీ ఇప్పుడు మనకి స్క్రీన్ గురించి అయితే అయిపోయింది కదా. సో అవును స్క్రీన్ గురించి కాకుండా ఇప్పుడు ఇక్కడ బటన్స్ కూడా డిఫరెంట్ బటన్స్ అయితే మనకి అవును ఇచ్చారు. అంటే ఇక్కడ మనం చూసుకున్నా కానీ 4 సైడ్స్ ఇక్కడ ఇది ఉంది అండ్ ఇది ఇండికేటర్. ఓకే, అంటే ఈ 4 సైడ్స్ ఉన్న నార్మల్గా ఏంటంటే దాన్ని మనం జాయ్స్టిక్స్ అంటాం సార్. దాని ద్వారా ఏంటంటే నార్మల్గా వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు జెన్ 3 వెహికల్స్కి స్క్రీన్ పనిచేయదు. ఓకే, అంటే సేఫ్టీ పర్పస్కి మనం ఎప్పుడైనా రన్నింగ్లో ఉన్నప్పుడు ఒక చేతితో స్క్రీన్ వాడతామనేది అది ఆఫ్ ఉంటుండే. ఈ జాయ్స్టిక్స్ ద్వారా ఏంటంటే లైక్ రిమోట్ కంట్రోల్. ఆ రిమోట్ కంట్రోల్ జాయ్స్టిక్స్ లెక్క. ఓకే, దీని ద్వారా ఏంటంటే మనం రన్నింగ్లో ఉన్నప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా బ్రైట్నెస్ ఎక్కువ చేసుకోవచ్చు, వెహికల్కి నావిగేషన్స్కి పుష్ చేయవచ్చు. ఓకే, దీని ద్వారా మనం ఆ 3 ఐటమ్స్ తొందరగా చేయగలుగుతాం. ఇది వచ్చేసి ఐబీమ్ లో బీమ్, అంటే లైట్కి ఐబీమ్ లో బీమ్ 2 ఉంటాయి కదా, ఐబీమ్ లో బీమ్. ఇవి ఇండికేటర్స్. ఈ బటన్ వచ్చేసి అండ్ ఇది ఆరెంజ్ బటన్. ఇది కిల్ స్విచ్, అంటే మోటార్ ఆఫ్ ఆన్ చేయడానికి. ఇది రివర్స్, అంటే ఒక స్విచ్ తోని వెహికల్ అనేది ఆటోమేటిక్గా రివర్స్ వెళ్తుంది ఫర్ ఏ సింగిల్ స్విచ్. ఇప్పుడు మనకి ఇక్కడే ఆన్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్, అంటే వెహికల్ ఎప్పుడైనా ఆఫ్ చేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. ఇది కూడా మనకి లుకింగ్ ఎలా ఉందంటే ఇండికేటర్స్ టైపే ఉంది. సో నేను ఫస్ట్ చూసినప్పుడు ఇండికేటర్స్ బటనే అని అనుకున్నాను, బట్ అటు సైడ్ చూసేసరికి అది ఇండికేటర్స్. ఇది ఏంటంటే ఇది డ్రైవింగ్ మోడ్స్ మార్చడానికి సార్. అంటే వెహికల్ లో మొత్తం 4 డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి మనకి. ఈకో మోడ్, రైడ్ మోడ్, స్పోర్ట్ మోడ్, వాక్ మోడ్ అని డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. 3rd గేర్, 4th గేర్. పెట్రోల్ వెహికల్స్ కి ఎలా అయితే పికప్ బెంచ్ అని గేర్స్ ఉంటాయో, దీనికి అలాగే మనం డ్రైవింగ్ మోడ్స్ అని పిలుస్తాం. పికప్ ఎక్కువ అవుతుంది. ఇందులో ఏంటంటే జెన్ 3 కన్నా జెన్ 4 కి వ్రాప్ ప్లస్ అని చెప్పి ఒక కొత్త మోడ్ వచ్చింది. ఈ మోడ్ ద్వారానే మనకి 100 అనేది km/h స్పీడ్ వచ్చింది. నార్మల్ దానికేమో 90 ఉంటుంది, దీనికి టాప్ స్పీడ్ 100 ఉంటుంది వ్రాప్ ప్లస్ లో. యాక్చువల్గా ఏంటంటే జెన్ 3 లో 90 స్పీడ్, హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 90-95 స్పీడ్స్ అయితే వెళ్తుంటే ఇది హైయెస్ట్ 110 వరకు వెళ్తుంది సార్. ఓకే డన్. సో అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మెటల్ ఎలా ఉందంటే మనం ఒక 3D లో ఎలా అయితే చూస్తాం, 3D లో ఉన్నట్టు యానిమేషన్ సింపుల్ గా చెప్పాలంటే నథింగ్ ఫోన్ కి మనకి వెనక బ్యాక్ సైడ్ ఎలా స్క్రీన్ లో కనిపిస్తుందో, సో ఇది కూడా అలా ఉంది. అంటే మెటల్ చూస్తే ఎట్లంటే కింద పడితే పలుగుతుందేమో అనేలాగా ఉంది. బట్ ఇది ఎలా తయారు చేస్తారు ఏంటి అంటే ఇది ఏంటంటే సార్, లోపల ఏదైతే మనం వెహికల్ యూజ్ చేస్తామో మనం మొత్తం మన చేసిస్ ఉన్నది మొత్తం అల్యూమినియంతో ఉంటుంది. మొత్తం ఫ్రేమ్ అనేది. అది ట్రాన్స్పరెంట్ గా కనిపించడానికి ఇలా ట్రాన్స్పరెంట్ పెట్టారు. అంటే వరల్డ్ లో ఫస్ట్ వెహికల్ ఇలా ట్రాన్స్పరెంట్ చేసి అనేది మీకు ఎక్కడా ఉండదు. ఈ ట్రాన్స్పరెంట్ వల్ల ఏంటంటే ఒక బ్యూటిఫుల్ లుక్ వస్తుంది వెహికల్కి. అండ్ ఇంతకుముందు మీరు ఏ వెహికల్లో ఇలా చూసుండరు ట్రాన్స్పరెంట్, ఇందులో ట్రాన్స్పరెంట్ ఉంటుంది. దాని ద్వారా మీరు నైట్లో చూస్తే వర్షన్ ఇంకా బాగా అనిపిస్తుంది. ఈ ట్రాన్స్పరెంట్ లోపల ఏదైతే ఆరెంజ్ కలర్ ఉందో దానికి మనకి రిమ్స్కి బి ఇచ్చారు, అంటే బెటర్ లుక్ కోసం. ఓకే, అండ్ యాక్చువల్గా మనం ఇక్కడ ఇప్పుడు టైర్స్ గురించి కూడా మాట్లాడుకుంటే, టైర్స్ అంటే దానికి దీనికి ఏమైనా డిఫరెంట్ ఇస్తారు? లైక్ జెన్ 3కి అండ్ జెన్ 4కి ఇంకా అంటే ఇప్పుడు చూసినట్లయితే మనకు కొంచెం పెద్ద సైజ్లో ఇచ్చినట్టు సైజ్ సేమ్ ఉంది, అంటే కలర్ చేంజ్ అయింది కలర్, బట్ సైజ్ అయితే బాగుంది. లైక్ అంటే ఇది MRF జిప్పర్ టైర్స్ ఉంటాయి సార్. ఇవి ట్యూబ్లెస్ టైర్స్. నార్మల్గా మనం యూజ్ చేసేవి ట్యూబ్లెస్ టైర్సే, ఇంకా MRF జిప్పర్ టైర్స్ ఉంటాయి. ఇది ఎందుకంటే మనం ఈ టైర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే దీని లైఫ్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది. ఇది అప్ టు 50,000 కిలోమీటర్స్ దాకా లైఫ్ ఇస్తుంది. ఒక సింగిల్ టైర్ మనకి 50,000 కిలోమీటర్స్ దాకా లైఫ్ ఇస్తుంది. ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. ఇంకా మనం చూసుకున్నట్టయితే జెన్ 3 కన్నా జెన్ 4కి రిమ్ది కలర్ ఇచ్చారు. నార్మల్గా దానికి రిమ్ కలర్ బ్లాక్ ఉంటుంది, దీనికి రిమ్కి కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కొంచెం స్పోర్ట్స్ లుక్ వస్తుంది వెహికల్కి. బ్యాటరీ, సో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఆ బ్యాటరీ ఇప్పుడు జెన్ 3 బ్యాటరీ ఉంది అండ్ ఈ బ్యాటరీకి ఏంటి తేడా, డిఫరెన్స్ ఏంటి? అంటే 2 బ్యాటరీస్ సేమే సార్. 2 3.7 కిలోవాట్ బ్యాటరీసే. మనం యూజ్ చేసే బ్యాటరీ ఏదైతే ఉంటుందో అది మొత్తం మనము బ్యాటరీ అనేది అల్యూమినియం అలై కేసింగ్స్తో యూజ్ చేస్తాం. అందుకే ఇంతవరకు మన బ్యాటరీ అనేది ఇంతవరకు ఫెయిల్యూర్ కాలేదు. లాస్ట్ 10 years నుంచి అని ఏతర ఆన్ రోడ్లో ఉంది. బ్యాటరీ ఫెయిల్యూర్ ఎందుకు లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాటరీని అంతా ప్రొటెక్ట్గా పెడతాం కాబట్టి బ్యాటరీ ఫెయిల్యూర్ అనేది లేదు. మన ఒక సింగిల్ బ్యాటరీ వచ్చేసి 2 lakhs కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఒక బ్యాటరీ పైన ఒక కస్టమర్ తన వెహికల్ని 2 lakhs కిలోమీటర్స్ దాకా నడపచ్చు. నార్మల్గా 3.7 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఒక్క ఫుల్ ఛార్జ్కి వెహికల్ అనేది 110 కిలోమీటర్స్ 100% ట్రావెల్ చేయగలుగుతారు. సో మనం ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అంటే మనం ఒకవేళ 0 to 80% ఛార్జింగ్ చేయాలంటే 4 hours 40 minutes పడుతుంది. అదే ఒకవేళ మనం వెహికల్ ఫుల్ స్విచ్ ఆఫ్ ఉందనుకోండి, ఒకవేళ వెహికల్ ఫుల్ స్విచ్ ఆఫ్ అయితే 0 to 100% ఛార్జింగ్ చేయడానికి 5 hours 40 minutes పడుతుంది సార్. అంటే ఇంకొకటి ఏంటంటే మనకి ఛార్జింగ్ పాయింట్స్ ఇంట్లోనే కాకుండా బయట గ్రిడ్స్ ఉంటాయి. అంటే ఈ ఏవీ వెహికల్కి మన పెట్రోల్ వెహికల్స్కి పెట్రోల్ పంప్స్ ఎలా ఉంటాయో దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్స్ డెవలప్ చేశారు ఏతర్ వాళ్ళు. అవి మొత్తం హైదరాబాద్లో 72 ఉన్నాయి. ఆ పాయింట్స్లో ఏంటంటే
0 to 80% ఛార్జింగ్ అనేది మనకి కేవలం 50 మినిట్స్లో అవుతుంది. ఇంకా అది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా. సో ఓకే, ఛార్జింగ్ పాయింట్స్ దగ్గర పెట్టుకుంటే కనుక మనకి 50 మినిట్స్లో అవుతుంది కదా. సో ఇంట్లో పెట్టుకుంటే మనకి నార్మల్గా అంటే ఇంట్లో పెట్టుకుంటే మనకి ఏంటంటే సార్ 0 to 80 కావడానికి 4 hours 30 minutes పడుతుంది. అదే 0 to 100 కావడానికి 5 hours 40 minutes పడుతుంది. అది మనకి ఇంట్లో వచ్చేవరకు 750 watts పోర్టబుల్ ఛార్జర్ ఇస్తాం సార్. అది ఈజీ టు క్యారీ ఉంటుంది. ఇంకేందనంటే ఇంట్లో పెట్టుకున్నప్పుడు మనకి ఆటో కట్ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది. నార్మల్గా మనం నైట్ మొత్తము పెట్టేసి మళ్ళీ మార్నింగ్ తీయొచ్చు. మనం నైట్ మళ్ళీ వచ్చి ఆఫ్ చేసే అవసరం ఉండదు. ఒక్కసారి ఛార్జింగ్ పెట్టగానే 100% కాగానే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు నైట్ ఒక 8 o'clock 9 o'clock పెట్టారు, 12:30 1కి కాగానే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. మనం వెళ్ళి ఆఫ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకొకటి ఏంటంటే వెహికల్ని సెకండ్ టు సెకండ్ మనం యాప్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. ఏథర్ యాప్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా ఏంటంటే మొత్తం వెహికల్ని సెకండ్ టు సెకండ్ ట్రాక్ చేయొచ్చు మనం. సో యాప్ ద్వారా ఇంకెన్ని యూజెస్ ఉన్నాయి సార్? ఇది మన ఏథర్ యాప్ సార్. ఇది ఏంటంటే మనకు ప్లే స్టోర్లో ఈజీ టు డౌన్లోడ్, ఏ కస్టమర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఏంటంటే సార్, ఈ యాప్తోని మనం వెహికల్ మొత్తం ట్రాక్ చేయవచ్చు సెకండ్ టు సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇప్పుడు నా వెహికల్లో ఎంత % ఛార్జింగ్ ఉందో నేను ఇక్కడ చూసుకోవచ్చు. ఇందులో మనకి ఇంకా మన వెహికల్లో ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడనే కనిపిస్తాయి. మన వెహికల్ని ట్రాక్ చేయవచ్చు. అంటే సెకండ్ టు సెకండ్ వెహికల్ ఎక్కడ ఉంది, ఎంత స్పీడ్లో నడిపిస్తున్నారు, ఎక్కడ ఆపారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది మొత్తం ట్రాక్ చేయవచ్చు మనం. ఇందులో ఇంకా మనకి డాక్యుమెంట్ స్టోరేజ్ అనేది ఇక్కడికేం చేసుకోవచ్చు. మనం ఎన్ని కిలోమీటర్ తిరిగామనేది ఇక్కడ కనిపిస్తుంది. మనకి ప్రొఫైల్లో మనకి మన విన్ నెంబర్ అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నియరెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ ఉందో మనం చూసుకోవచ్చు. నార్మల్గా పాయింట్ అంటే ఇప్పుడు మన దాంట్లో 10% ఛార్జింగ్ ఉంది. 10% ఛార్జింగ్లో ఏ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్కి వెళ్తే మనకి ఛార్జింగ్ పెట్టుకోగలుగుతాం అనేది యాప్లో మనం టైప్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైప్ చేశాను అనుకోండి, నాకు ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ కావాలి, ఇక్కడ టైప్ చేయగానే నాకు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్కి వెళ్తున్నాను. ఇక్కడ నాకు ఉప్పల్లో ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు ఇక్కడనే కనిపించేస్తుంది. అంటే నేను ఏ ప్లేస్కి వెళ్ళినా సరే నా వెహికల్లో ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఎక్కడెక్కడ ఉంటాయో నాకు ఇందులోనే కనిపిస్తుంది. ఈ యాప్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కస్టమర్స్కి ఛార్జింగ్ వల్ల భయం ఏమి ఉండదు. ఎక్కడికి వెళ్ళినా ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి అనేది మొత్తం యాపే చెప్తుంది మనకి. ఇంకోటి మనం వెహికల్ ఎక్కడికన్నా వెళ్ళినాం, మనం బయట ఉన్నాం, ఇక్కడ లేము అంటే వెహికల్ని ట్రాక్ చేయొచ్చు. లొకేట్ మై స్కూటర్ అని ఉంటుంది. అది కొట్టగానే ఏంటంటే స్కూటర్ ఎక్కడ ఉందో లొకేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మన స్కూటర్ ఎక్కడుందో తెలిసిపోతుంది. ఒకవేళ వెహికల్ ఎప్పుడైనా దొంగతనం అయినా సరే వెహికల్ని ట్రాక్ చేయవచ్చు ఈజీగా. ఎక్కడ ఉందని చెప్పి వెహికల్ని ఈజీగా మనం ట్రాకింగ్ చేయొచ్చు. ఇంకేంటంటే వెహికల్ ఎవరైనా తీసుకువెళ్ళినప్పుడు గిట వాళ్ళు ఎక్కడున్నారు, ఎంత స్పీడ్లో నడిపిస్తున్నారు, ఏ డ్రైవింగ్ మోడ్లో నడిపిస్తున్నారు, ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎక్కడ ఎండ్ అయ్యారు అన్నీ మనకు తెలుస్తుంది. ఈ యాప్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యాప్లో కంపేర్ టు పెట్రోల్ వెహికల్ దీనికి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం, ఎంత పెట్రోల్ మనం సేవ్ చేసాం అనేది ఇందులో కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ వెహికల్ ఆల్రెడీ 10,000 kilometers తిరిగింది. ఈ 10,000 kilometersకి ఎంతగానో పెట్రోల్ సేవ్ అయ్యేదని ఇందులో కనిపిస్తుంది. ఎంత % ఎలక్ట్రిసిటీ మనం యూజ్ చేసాము, పెట్రోల్ టు కంపేర్ టు పెట్రోల్ వెహికల్ అండ్ ఈ వెహికల్కి ఎంత సేవింగ్స్ అయ్యేది ఇందులో కనిపిస్తుంది మనకి. అంటే మనకి బూట్ స్పేస్ ఉంటుంది. అంటే నార్మల్గా మనకి బూట్ స్పేస్ ఏంటంటే ఎక్కువగా ఉంటుంది. ఇందులో చూసుకున్నట్టయితే మనం ఒకటేసారి మన ఛార్జరింగ్ హెల్మెట్ ఒకటేసారి పెట్టవచ్చు. ఛార్జర్ సార్, ఇది మనం ఇచ్చే ఓమ్ ఛార్జర్. ఈజీ టు క్యారీ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఛార్జర్ అనేది మనం వెంట తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, మనం నార్మల్గా ఎక్కడైనా ఇంకా వేరే దగ్గర కూడా ఎక్కడికి వెళ్ళినా మీరు ఈజీగా ఛార్జింగ్ పెట్టవచ్చు. మనకు కావాల్సింది నార్మల్ 3-pin ప్లగ్. ఈ ప్లగ్ ఆప్షన్ ఉంటే మనం ఎక్కడన్నా వెహికల్ని ఛార్జ్ చేయవచ్చు. సో యాక్చువల్గా ఛార్జర్ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది, మనం చూసుకోవచ్చు. ఇది అయితే ఇందులో పెట్టేస్తే ఛార్జింగ్ అయితే అయిపోతుంది. ఇది 3-pin మనకి తెలిసిందే. సో ఇది స్కూటీకి పెట్టేసి మనకి ఛార్జింగ్ అయితే నార్మల్గా ఇది క్యారీ చేస్తే చాలా బెస్ట్. ఎక్కడికైనా లాంగ్ వెళ్ళినా కానీ సిటీలో కాకుండా లాంగ్ వెళ్తే కనుక ఇదైతే చాలా బెస్ట్. సో నార్మల్గా ఇప్పుడు మనకి ఇందులో బ్యాటరీ ఉంటుంది కదా, అట్లాంటి ఎక్స్ట్రా బ్యాటరీ మనం లేదు సార్, మనకి ఇన్బుల్ బ్యాటరీ ఉంటుంది. కానీ ఛార్జర్తోనే బ్యాటరీకి పెట్టే ఆప్షన్ ఉంటుంది. ఒక్కసారి మనం ఫుల్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్? 110 kilometers 100% ట్రావెల్ చేయవచ్చు. ఒకవేళ మనం 110 kilometers కన్నా ఎక్కువ వెళ్తున్నాం అని అనుకుంటే కనుక ఇది క్యారీ చేస్తే ఇంకా బెటర్ సార్. అంటే మనం సిటీలో కన్నా బయటికి ఎప్పుడైనా వెళ్తున్నాం, మన విలేజ్కి వెళ్తున్నప్పుడు క్యారీ చేసుకొని వెళ్తే బయట ఎక్కడైనా పెట్టుకోవాలన్నా ఈజీ టు పాయింట్ ఉంటుంది, పెట్టుకోవచ్చు. ఇది 22 liters బూట్ కెపాసిటీ ఉంటుంది సార్. చూసుకున్నట్టయితే చాలా స్పేస్ ఉంటుంది. మన గ్రౌజరీస్ కానీ ఫుడ్ ఐటమ్స్ ఏమున్నా సరే మనం వెళ్ళినప్పుడు ఈజీగా ఇందులో పెట్టవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఫ్లాష్ లైట్ ఉంటుంది. నార్మల్గా మీరు వేరే బూట్ స్పేస్కి చూసుకుంటే లైట్ అనేది ఉంటుంది. ఈ లైట్ ద్వారా ఏంటంటే చీకట్లో గిట్ట మన ఐటమ్స్ ఏమైనా ఉంటే ఇందులో ఈజీగా తీసుకోవచ్చు.
ఈ ఫ్లాష్ లైట్ అనేది ఇక్కడ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. వేరే దాంట్లో ఉంది. ఈ బూట్ స్పేస్లో ఏంటంటే ఒకటేసారి మన ఛార్జర్ ఇంకా హెల్మెట్ ఒకటేసారి పెట్టేలాగా డిజైన్ చేస్తాం. అంటే వెహికల్తో పాటు మేము ఒక హెల్మెట్ ఇస్తాం మీకు కాంప్లిమెంటరీగా. ఆ హెల్మెట్ ఇంకా ఛార్జర్ ఒకటేసారి ఫిట్ అవుతాయి ఇందులో. ఇంకా మనకు ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తాం ఇందులోనే. ఎప్పుడైనా ఇది బూట్ స్పేస్లోనే ఉంటుంది. ఈ Gen 4 తీసుకుంటే కనుక మనకి హెల్మెట్ కూడా ఫ్రీ ఉంటుంది. హెల్మెట్ Gen 3 కూడా తీసుకుంటే హెల్మెట్ ఫ్రీ ఉండే సార్. అంటే ఏ వెహికల్కైనా ఏతర్ నుంచి హెల్మెట్ అనేది మస్ట్ అండ్ షుడ్. కస్టమర్ సేఫ్టీ కోసం మనం 100% ఒక హెల్మెట్ అనేది ఫ్రీగా ఇస్తాం కస్టమర్కి. నార్మల్ చూసాం అంటే ఇది ఇప్పుడు ఏదైతే ఉందో Gen 4 మనకి Gen 4 తీసుకున్నట్లయితే కనుక ఈ హెల్మెట్ అనేది ఫ్రీ ఉంటుండే. ఎదర్లో ఏ స్కూటీ తీసుకున్నా కానీ అయితే ఈ హెల్మెట్ అనేది ఫ్రీ ఇస్తారు. అండ్ మనకు ఇదైతే లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. మళ్ళీ ఇది ఛార్జింగ్ అయితే క్యారీ చేసుకోవచ్చు. నార్మల్ ఏదైనా కవర్లో ఏదైనా చిన్న బ్యాగ్లో కూడా పెట్టుకొని అయితే తీసుకెళ్ళచ్చు. ఇది అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ హెల్మెట్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మనకి స్పేస్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో మనకైతే ఇక్కడ స్పేస్ అయితే చాలా బాగుంది. పెద్ద బ్యాగ్ కూడా పట్టే అంత కాలేజ్ బ్యాగ్ కాకుండా ఇంకా నార్మల్ బ్యాగ్ బట్టి ఇక్కడ కూడా నార్మల్ లోపలికి ఉంది కాబట్టి సో ది బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. సో యాక్చువల్గా అందరికి కావాల్సింది దీని ప్రైస్ బ్రో. సో దీని రేట్ ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి ఎంత ఉంది దీనికి? అంటే మనకి ఏథర్లో స్టార్టింగ్ మోడల్ ప్రైస్ వచ్చేసి 1,17,643 రూపీస్కి మనం ఏథర్ వెహికల్ అనేది కొనుక్కోవచ్చు. అది ఏథర్ బేసిక్ మోడల్. అదే మనకు టాప్ అండ్ మోడల్ వచ్చేసే వరకు మనకి టాప్ అండ్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ 1,70,000 వరకు పడుతుంది. ఒక టాప్ అండ్ వెహికల్ మనం తీసుకోవడానికి 1,70,000 వరకు వస్తుంది. ఓకే. సో ఓవరాల్గా మనకి నార్మల్ చూసుకున్నట్లయితే ఎస్టిమేషన్ వేసుకున్నట్లయితే 1.7 నుంచి అయితే ఇట్లా ఇదైతే ఇప్పుడు Gen 4 అయితే ఉంది. సో నార్మల్ వీళ్ళ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అయితే 1,17,000 స్టార్టింగ్ ప్రైస్ 1,17,000. సో 1,17,000 నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే కొంచెం ఎలక్ట్రికల్ ఇప్పుడు ఈవీలు అయితే చాలా నడుస్తున్నాయి. మనం రోడ్ల పైన సిటీలో అయితే చాలా నడుస్తున్నాయి. సో ఫ్యూయల్కి దీనికైతే చాలా బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో మరి కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉంది? నార్మల్ ఇది యూజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో వారికి అవును సార్. అంటే మన వెహికల్ ఆన్ రోడ్లో మనం హైదరాబాద్లోనే అమ్మబట్టి 5 years అవుతుంది. 5 years నుంచి ఒక నెగిటివ్ రివ్యూ బి లేదు కస్టమర్స్ దగ్గర నుంచి. 5 yearsలోనైతే మన దగ్గర ఒక్కొక్క కస్టమర్ 1 lakh kilometer ప్లస్ వెళ్ళారు ఒక బ్యాటరీ పైనే. కస్టమర్ రివ్యూస్ అనేటివి చాలా మంచిగా ఉంటాయి మనకి. ఇంతవరకు ఏం ప్రాబ్లమ్స్ అనేటివి లేవు వెహికల్లో. బ్యాటరీ ఫెయిల్యూర్స్ బి ఏం లేవు. ఇంతవరకు ఒక వెహికల్ బి బ్లాస్ట్ అవ్వడం అలాంటివి నార్మల్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో జరుగుతాయి. మన దాంట్లో ఇంతవరకు అలాంటివి ఏమీ లేవు. అందుకనే మన ఏథర్ అనేది ఎప్పటి నుంచో నంబర్ 1గా ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్లో. మోడ్స్ చేంజ్ చేయాలంటే ఇక్కడ బటన్ ఉంటుంది సార్ మనకి. దాని ద్వారా మనం మోడ్స్ అనేవి చేంజ్ చేయొచ్చు. మనకు 4 మోడ్స్ ఉంటాయని చెప్పాను కదా ప్రీవియస్గా మీకు. ఈకో మోడ్, రైడ్ మోడ్, స్పోర్ట్ మోడ్, వ్యాప్ మోడ్ అని చెప్పి. ఈ మోడ్ చేంజ్ చేసినప్పుడు మనకు స్పీడ్ అనేది ఫ్రీక్వెంట్గా పెరుగుకుంటూ వస్తుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్లో 52% ఛార్జింగ్ ఉంది. నేను ఇంకా 54 kilometers ట్రావెల్ చేయొచ్చు. ఉంది కదా 52% ఛార్జింగ్ ఉంది కానీ 54 kilometers నేను వెళ్ళొచ్చు. అది నేను ఈకో మోడ్లో వెళ్తే. ఎప్పుడైతే నేను స్పీడ్ పెరగాలనుకుంటాను నేను రైడ్ మోడ్ పుష్ చేసినప్పుడు సేమ్ 52% ఛార్జింగ్కి 48 kilometers మాత్రమే వెళ్ళొచ్చు. సో యాక్చువల్గా మనకి ఏంటంటే ఇక్కడ మోడ్స్ చేంజ్ అయిన కొద్దీ మనకు అక్కడ కిలోమీటర్స్ కూడా ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అనేది కూడా ముందే ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. సో దాని ద్వారా మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. లైక్ మనం ఎప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలి ఏంటి అనేది అయితే మనకు ముందే తెలుస్తుంది. సో ఇక్కడ మనకి స్క్రీన్ మీద అయితే చాలా బాగా ముందే ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగా ఇస్తుంది. అంటే ఇది ఒకటేనే కాదు, స్క్రీన్ మీద ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది. లైక్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఆ మ్యాప్ కానివ్వండి, అలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు బ్లూటూత్ అండ్ ఇక దీనికి ఒక యాప్ కూడా యాథర్ యాప్ అని. సో ఇలా మనకైతే స్క్రీన్ ద్వారా అయితే మనకు చాలా ఉపయోగాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకోటి ఏ వెహికల్లో ఉన్నట్టు మ్యాజిక్ ట్విస్ట్ అంటే బ్రేక్ కొట్టకున్నా సరే ఎక్సిలేటర్ అనేది మనం రైట్ సైడ్కి వేసినప్పుడు వెహికల్ అనేది స్లో అయిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు నేను ఎక్సిలేటర్ ఇస్తున్నాను ఇలా అంటే ఆటోమేటిక్గా స్పీడ్ అనేది కంట్రోల్ చేయవచ్చు నేను వితౌట్ యూజింగ్ బ్రేక్స్. ఓకే. ముంగట మ్యాజిక్ ట్విస్ట్ అంటాం మనం. ఏథర్ ఎపెక్స్లో మాత్రమే మ్యాజిక్ ట్విస్ట్ అనేది ఉంది. ఓకే అండి. సో యాజ్ ఎ కస్టమర్లా మనం కూడా ఒకసారి అయితే ట్రై చేద్దాం. మరి దీని స్పీడ్ ఎలా ఉంది, దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. సో ఆ స్కూటీకి, నార్మల్ స్కూటీకి అంటే ఫ్యూయల్ స్కూటీకి అండ్ ఇప్పుడు ఎలక్ట్రికల్ స్కూటీకి ఏంటి తేడా అనేది అయితే ఒకసారి దీనిపైన అయితే మనం ట్రై చేద్దాం. అసలు
ఒక స్కూటీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మనకి చాలా బాగా ఒక స్పోర్ట్స్ బైక్ నడిపితే ఎంత ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ అయితే ఉంది మనకి. సో చాలా బాగా అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. మనకు మూడ్స్ చేంజ్ చేసిన కొద్దీ లైక్ స్పీడ్ అనేది పెరుగుతుంది. అండ్ ఓవరాల్గా మనం చూసాం కదా జెన్ 3కి జెన్ 4కి ఏంటి తేడా, ఏంటి డిఫరెన్స్ అనేది అయితే చాలా చూసాం కదా. సో ఇప్పుడు నాకు ఈ జెన్ 4 అయితే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ స్కూటీ కూడా చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. నార్మల్గా వేరే స్కూటీస్తో కంపేర్ చేసుకుంటే ఈ స్కూటీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. సో గేర్స్ కూడా మనం చూసుకోవచ్చు ఎంత బాగా గేర్స్ అయితే మస్తు కంట్రోలింగ్ అయితే ఉంది. గేర్స్ కూడా చాలా బాగుంది. సో మనం ఇట్లా అనగానే గేర్స్ అయితే చాలా బాగా అవుతుంది. అండ్ కంట్రోలింగ్ సిస్టమ్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో జెన్ 3కి జెన్ 4కి అయితే కొంచెం కంపేర్ చేసుకుంటే కనుక చాలా డిఫరెన్సెస్ అయితే మనకైతే ఉన్నాయి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 TV.